వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. బోధనలో ఉపాధ్యాయులకు సహకారం అందించడానికి టీచ్ టూల్ శిక్షణ కార్యక్రమం ఉపయోగపడుతుందని ఎంఈఓ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. కొత్తపేట సెయింట్ జాన్ స్కూల్లో 10 రోజుల పాటు నిర్వహించనున్న థర్డ్ స్పెల్ శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష సహకారంతో ఎన్సీఈఆర్టీ ఆధ్వర్యంలో బోధనా సాధనాల ఆధారంగా తరగతి గది పరిశీలన అనే అంశంపై శిక్షణా కార్యక్రమం మొదటి 2 స్పెల్స్ నిర్వహించడం జరిగిందన్నారు. ఈ రోజు నుండి 28వ తేదీ వరకు నిర్వహించే శిక్షణా కార్యక్రమంలో తెనాలి డివిజన్లోని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిఆర్ఎంటీలు పాల్గొనడం జరిగిందన్నారు. ఉపాధ్యాయుల్ని ఎక్కువ నాలెడ్జబుల్గా చేయడం కోసం ఈరోజు టీచ్ టూల్ ట్రైనింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ రోజు నుంచి 9 రోజుల పాటు ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం జరుగుతుంది ఇక్కడ ఈ సెయింట్ జాన్స్ ట్రైనింగ్ స్కూల్లో. కాబట్టి పిల్లలందరినీ కూడా మీరు ఎక్కువ గవర్నమెంట్ పాఠశాలలో చేర్పించాలి. మీ అందరికీ కూడా తెలుసు ప్రభుత్వ పాఠశాల ఎట్లా మరి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లలు వాళ్ళు ఎలా చదువుతున్నారు, ఎటువంటి మార్క్స్ తీసుకుంటున్నారు అనేది అందరికీ కూడా తెలుసు. ప్రభుత్వం కల్పించేటువంటి అన్ని రాయితీలు కూడా ఉపయోగించుకొని పిల్లల యొక్క ఎన్రోల్మెంట్ని పెంచవలసిందిగా కోరుచున్నాను. ఈరోజు హై స్కూల్స్లో ఉండేటువంటి హెడ్ మాస్టర్స్ కావచ్చు, స్కూల్ అసిస్టెంట్లు కావచ్చు, ఎలిమెంటరీ స్కూల్లో ఉన్న టీచర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా వచ్చి ఈరోజు ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు. చుట్టుపక్కల ఉండేటువంటి మండలాలు దుగ్గిరాల, తాడేపల్లి, మంగళగిరి, అదేవిధంగా మనకి చెరుకుపల్లి మండలాలన్నీ కూడా ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ సాయి ప్రసాద్ మాట్లాడుతూ పలు దేశాలలో తరగతి గదిలో బోధనా కార్యక్రమం ఎలా జరుగుతుందో పరిశోధన చేసి బోధనలో ఉపాధ్యాయులకు సహకారం అందించే ఉద్దేశంతో ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇప్పటికే 2 స్పెల్స్లో శిక్షణ కార్యక్రమం నిర్వహించినట్లు తెలియజేశారు. తెనాలి డివిజన్ స్థాయిలో 10 రోజుల పాటు జరిగే శిక్షణ కార్యక్రమంలో పాల్గొనే ఉపాధ్యాయులు అందరూ టీచ్ టూల్ శిక్షణ కార్యక్రమం సద్వినియోగం చేసుకోవాలన్నారు. గుంటూరు జిల్లా మొత్తం కూడా 2 వెన్యూస్గా డివైడ్ చేయడం జరిగింది. 1 ఈజ్ అట్ తెనాలి డివిజన్ అండ్ అనదర్ 1 ఈజ్ గుంటూరు డివిజన్. గుంటూరు డివిజన్కి వెన్యూ మీకు ఇచ్చిన దాంట్లో ఇచ్చామమ్మా, అది డైట్ బోయపాలెం. మనకి తెనాలి డివిజన్కి మాత్రం తెనాలి జాన్స్ హై స్కూల్ని మార్క్ చేయడం జరిగింది. ఇక్కడ మనకున్న హై స్కూల్స్ నుంచి కానీ మండలాల నుంచి కానీ కొంతమందిని సెలెక్ట్ చేసి, ఈ సెలెక్షన్ అనేది సిఎస్సి నుంచి వచ్చిందే, డిఈఓ ఆఫీస్ నుంచి కూడా వచ్చింది కాదు. ఆ సెలెక్ట్ చేసిన వాళ్ళకి 9 డేస్ ఓరియంటేషన్ ఉంటుంది. ఈ 9 డేస్ కూడా యాజ్ పర్ షెడ్యూల్ మీరు రెగ్యులర్గా రావాలి. వచ్చిన తర్వాత అదే టైంలో మనం ఈవినింగ్ కల్లా వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ అనేది కూడా మనం. ఎంఈఓ వి జయంతిబాబు మాట్లాడుతూ తరగతి గది బోధనాభ్యాసంలో పరిశీలన అనేది చాలా కీలకమైన అంశం అన్నారు. శిక్షణలో నేర్చుకున్న అంశాల ఆధారంగా తరగతి గదిలో జరిగే బోధనాభ్యాసం గురించి నిరంతరం పరిశీలన చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించవచ్చునన్నారు. కోర్స్ కోఆర్డినేటర్గా ఎంఈఓ ఎం లక్ష్మీనారాయణ వ్యవహరించగా, వెన్యూ కోఆర్డినేటర్గా ఎంఈఓ వి జయంతిబాబు, టీచర్ మెంటర్స్గా పి పద్మ, యు ప్రసాద్, జీవి బాలసుందర్, ఎం అభిగేయల్, ఎన్ విజయలక్ష్మి, కె శ్రీమన్నారాయణ, కె పద్మావతి, బిహెచ్ శ్రీధర్, జె ప్రకాశ్రావు, కోఆర్డినేటర్ వీరయ్య తదితరులు పాల్గొన్నారు. సో కమిషన్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, ఎస్సీఆర్టీ, సమగ్ర శిక్ష వారి సహకారంతో ఈ టీచ్ టూల్ 18వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు హెచ్ఎంఎల్కి, స్కూల్ అసిస్టెంట్స్కి, ఎస్జీటీలకి, సిఆర్పీలకి కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యమైన అంశాలు ఏంటంటే టీచర్స్ యొక్క బోధనా నైపుణ్యాలను పెంచడంతో పాటు వాళ్ళు ఏ అంశాలకు సహకారం కావాలో, లెసన్ ఫెసిలిటేషన్ కావచ్చు, క్రిటికల్ థింకింగ్ కావచ్చు, సపోర్టివ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ కావచ్చు, ఈ అంశాలలో ఎక్కడైతే వాళ్ళకి సపోర్ట్ కావాలో ఆ అంశాలను గుర్తించి ఆ అంశాల వాళ్ళకి తగిన శిక్షణ నైపుణ్యాలను పెంపొందించి అవి క్లాస్ రూమ్కి వెళ్ళి టీచర్స్ యొక్క క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ చేయడం ద్వారా పిల్లల యొక్క లెర్నింగ్ అవుట్కమ్స్ని పెంచడం అనేది ఈ టీచ్ టూల్ ట్రైనింగ్ యొక్క ముఖ్య ఉద్దేశము. సో ఈ ఆబ్జెక్ట్ని అర్థం చేసుకొని ఈ 9 రోజుల్లో వచ్చిన వాళ్ళందరూ కూడా తగిన నైపుణ్యాలను పెంచుకొని వాళ్ళు వారి యొక్క స్కూల్లో క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ చేసేటప్పుడు ఈ నైపుణ్యాలను పెంపొందించి పిల్లల్లో లెర్నింగ్ అవుట్కమ్స్ని పెంచే విధంగా ఈ ప్రోగ్రాం డిజైన్ చేయబడింది. థ్యాంక్ యూ. తెనాలి ఆర్టీసీ డిపో పరిధిలో ప్రయాణికులకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టినట్లు డిపో మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా డిపో ప్రాంగణంలో వర్షపు నీరు నిలిచి ప్రయాణికులకు ఇబ్బందికరంగా ఉన్న నేపథ్యంలో మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు పురపాలక సంఘ అధికారుల సహకారంతో మోటార్లు ఏర్పాటు చేసి నీటిని బయటికి పంపుతున్నట్లు చెప్పారు. అదేవిధంగా డిపో ప్రాంగణంలోని దుకాణాల్లో ఎంఆర్పీ ధరలకే విక్రయాలు జరిగే విధంగా ఆదేశాలు జారీ చేసినట్లు డిఎం రాజశేఖర్ వెల్లడించారు. ఈ మధ్యకాలంలో పడిన వర్షాలకి
చాలా వాటరు ముందు బస్ స్టాండు ప్లాట్ఫామ్ దాకా రావడం జరిగింది. గౌరవ మంత్రివర్య వారి చొరవతో మున్సిపల్ కమిషనర్ గారి సహకారంతో వెంటనే వాటిని మోటార్లు 2 పెట్టి వెంటనే క్లియర్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా కొంతకాలంగా వర్షాలు పడుతున్నప్పటికీ ప్రత్యేక 5 HP మోటార్ పెట్టి వెంటనే వాటర్ని ప్రయాణికులు ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం వెంటనే వాటర్ని బయట పోయేటట్టు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఒక సూపర్వైజర్ని వాటర్ కానీ బస్ స్టేషన్ పరిసరాలు కానీ శుభ్రంగా ఉండేటట్టు, అదేవిధంగా స్టాల్స్ అందరికీ MRP రేట్లకే అమ్మే విధంగా మరియు ఎటువంటి అనాథరైజ్డ్ వస్తువుల్ని అమ్మకుండా ఏదైతే RTC రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో వాటి కట్టుబడి ఆ ప్రైస్ని MRP కంటే ఎక్కడ అమ్మకుండా అమ్మినలా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సూపర్వైజర్స్కి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో కొన్ని టెండర్స్ పిలవటం జరిగింది. తెనాలి డిపో బస్ స్టాండ్ మరియు బస్ స్టాండ్ చుట్టూ సుమారుగా 20 షాపులు ఇంకా ఖాళీగా ఉండటం జరిగింది. ఎవరైనా వ్యాపారం మీద ఆసక్తి గలవారు ఎవరైనా వచ్చినట్లా వారికి ఏ బిజినెస్ కావాలో ముందుగానే తెలుపరిచినట్లా వారికి ఆ బిజినెస్ రాసి 19వ వార్డు కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక వాహబ్ చౌక్లోని ఆయన కార్యాలయం వద్ద నిర్వహించిన ఈ వేడుకలకు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కటింగ్ నిర్వహించి త్రిమూర్తికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని పూలమాలలు శాలువాలతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వెళ్ళలేదు ఒకసారి నువ్వు రాదు చూసి కానీ ఎక్కడ ఉన్నాం కదా బయట కదా నేను ఇక్కడ అదే అక్కడ కదా వెళ్తారు అక్కడి నుంచో ఇటు తిరగండి. నెక్స్ట్ నమస్తే తిప్పండి. అది ఇయ్యన్నా ఇచ్చుకుంటుంది ఇంట్లో చెయ్యన్నా అంతసేపు దిగాడు ఆయన. అదినారాయణ గారు సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
ఎన్సీఈఆర్టీ ఆధ్వర్యంలో బోధనా సాధనాల ఆధారంగా తరగతి గది పరిశీలన అనే అంశంపై ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం. రైతులకు 20,000 రూపాయల పెట్టుబడి సాయం అందిస్తానన్న ప్రభుత్వ హామీని నెరవేర్చాలి. రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి జొన్న శివశంకర్రావు డిమాండ్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.